గిన్నె తీసుకొని అందులోకి 4, 5 కోడిగుడ్లని ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకొని, పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. మాడిపోకుండా అటు సైడ్, ఇటు సైడ్ మంచిగా కాల్చుకున్న తర్వాత ఆమ్లెట్‌లను తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం 4 పెద్ద టమాటాలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ ఏసుకున్న పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అది కాగేలోపు ముందుగా వేసి పెట్టుకున్న ఆమ్లెట్‌ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఈలోపు ఆయిల్ కాగిపోయి ఉండిద్ది. అందులోకి పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వేయించుకున్నాక పసుపు, కారం, ఉప్పు వేసుకొని కొంచెం సేపు వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంటే ఒక స్పూను లేదా ఇలా దంచుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని, ఇందులోకి పావు గ్లాస్ వాటర్ వేసుకొని, కొద్దిగా ఉప్పు, కరివేపాకు వేసుకొని, మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకున్నాక, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని ఇందులోకి కలుపుకోవాలనమాట. బాగా 2 నిమిషాలు కలిపేసిన తర్వాత, ఇంకా 2 నిమిషాలు ఉడికించుకుంటే ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి. బాయ్.